హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎక్కువగా చిన్నపిల్లల గురించి చెప్పుకున్నాము. ఈ చిన్నపిల్లలు మనకు పుట్టగానే ఏం చేస్తారంటే వాళ్ళు నిద్రలో పడుకున్నప్పుడు నవ్వుతారు, ఏడుస్తారు, కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తారు. అంటే వాళ్ళు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడు అన్ని చక్రాలు ఓపెన్ ఉంటాయి. అయితే అన్ని చక్రాలు ఓపెన్ ఉండడం వల్ల వాళ్ళు యూనివర్స్తో కనెక్ట్ ఉంటారు. వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి చిన్నప్పుడు పిల్లలకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఏ చదివినా తొందరగా వస్తుంది, గుర్తుంచుకుంటుంది, అలా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లల నుండి 3 సంవత్సరాల నుండి పిల్లలకి ధ్యానంలో కూర్చొని పెడితే ఆ ఓపెన్ అయిన చక్రాలు అలాగే ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో అన్ని మిరాకిల్స్ చూస్తారు. అన్నీ మంచి అన్నీ ఏంటంటే కొంచెం మనం ఈ పేరెంట్స్ ఇట్లా మనము ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని కూర్చొని పెట్టుకొని ఇలా కొంచెం కళ్ళు మూసుకొని కూర్చోని అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అయితే ఇప్పుడు మనకి ఇలా పిల్లలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చేవరకు వాళ్ళకి ఇప్పుడు అక్కడది అంతా ఇప్పుడు లోపల అంతా మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి అన్ని చక్రాలు ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతూ 12, 13 సంవత్సరాలు వచ్చేవరకు అన్ని చక్రాలు క్లోజ్ అయిపోయి అప్పుడు ఏమవుతుందంటే మనకి యూనివర్స్తో కనెక్ట్ అనేది కట్ అయిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఈ ప్రపంచంలోనికి, ఈ మాయా ప్రపంచంలోకి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను దానికి అనుకూలంగా వాళ్ళు ఇక్కడ స్కూల్లో కానీ ఇంట్లో కానీ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి వాళ్ళ అలవాట్లు, మాటలు, బిహేవియర్ అన్నీ చేంజింగ్ అయిపోతుంటాయి. అందువల్ల మనకి ఇన్ని రోజులు మనకి తెలియదు ఇట్లా చిన్నపిల్లలకు కూడా యూనివర్స్తో కనెక్ట్ ఉంటుంది అనేది విషయం తెలిసింది. కాబట్టి వాళ్ళకి 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి మనం ధ్యానం చేస్తూ వాళ్ళ పిల్లల్ని కూర్చుండబెడితే వాళ్ళు జీవితంలో వాళ్ళు ఇప్పుడు జన్మను ఎత్తకముందు తెచ్చుకున్న కర్మలు కూడా రిలీజ్ అయిపోయి వాళ్ళు ప్రపంచానికి హెల్ప్ చేస్తారు. మంచి జ్ఞానము, మంచి ఆలోచన, పాజిటివ్ థింగ్స్ మనము కూడా పిల్లలకి అన్ని పాజిటివ్ థింగ్స్ గురించి ఇలా మాట్లాడడం వల్ల ప్రజెంట్లో పాజిటివ్ అంటే కంప్లీట్ అయిపోయినట్టు ఇలా పదాలను వాడడం, అలా మనం వాడుతూ ఉండే మన ఇంట్లో పరిస్థితులు ప్రభావం అంటే మనం అలా మాటలు మాట్లాడడం వల్ల కూడా పిల్లలకి అర్థమవుతుంది. కాబట్టి పిల్లలు మంచి విధానం నేర్చుకుంటే మంచి అలవాట్లు ఉండడం వల్ల ఫలితం మంచిదే వస్తుంది. మనం ఏదైనా కూడా జీవితంలో ఒక వస్తువే కానీ ఆలోచనలే కానీ ఏదైనా ఇప్పుడు సెల్లే విషయం పెట్టుకోండి, అన్నీ కూడా మనం దేనికి ఏ రకంగా ఉపయోగిస్తాము, మంచిగా ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుంది. దాన్ని ఇప్పుడు బండి ఉందనుకో, దాన్ని నార్మల్ కండిషన్లో తీసుకెళ్తే అది మనని చాలా రోజులు సేఫ్గా ప్రాణాలతో ఉంచుతుంది. అదే మనము దాన్ని ఈ స్పీడ్గా ఎక్కువ హై లెవెల్లో తీసుకెళ్తే మనము ప్రాణాలకు ప్రమాదము, మనము ఈ జీవిత కాలంలో మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాము. అలా మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసే పనులే మన జీవితంలో ఆధారపడుతుంది. ఏ స్థానంలో ఉంచాలా, ఎక్కడికి తీసుకెళ్ళాలా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇలా మనం ఇంట్లో కూడా ప్రవర్తనలో పిల్లలు కూడా మనం చెప్పడం వల్ల చిన్నప్పటి నుంచి బేసిక్ అంటే ఇంటికి ఫౌండేషన్ బేస్మెంట్ ఎంత అవసరమో అలాగే చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, ధ్యానం చేయడము, ప్రాణాయామం చేయడం, యోగాలు చేయడం, చిన్న సూర్య నమస్కారాలు చేయడం, చిన్న అలవాట్లు మనం ఇంట్లో నేర్పిస్తూ మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలవాటు చేసుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు చిన్నపిల్లలే పుట్టినప్పుడు ఈ 2, 3, 4, 5 సంవత్సరాలు 5, 6 సంవత్సరాల పిల్లలు గొప్ప పాటలు పాడడము, మెమరీ పవర్ తోటి ప్రపంచంలో దేశాలను గుర్తించడము, కలర్స్ని గుర్తించడము, ఎన్నో మంచి విషయాలు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లల్లో ఇలా చేస్తున్నారని గమనించి దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల, వాళ్ళకి నేర్పించడం వల్ల, వాటిని చూపించడం వల్ల వాళ్ళలో జ్ఞానం వస్తుంది. మనం ఏది చేయకపోతే వాళ్ళకి ఏదో నేర్పించకపోతే ఆ విషయాల గురించి మంచి విషయాలు అని ఎలా తెలుస్తుంది, తెలియదు. అందుకని మన వంతు ప్రయత్నము పిల్లల్ని ప్రపంచానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు, ఫ్రెండ్స్ అందరూ అన్ని వేళలా కొంచెం సహకరించినప్పుడు అందరికీ మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజులో పిల్లల మంచి అలవాట్లు
ప్రపంచానికి భవిష్యత్తుకు మంచి మార్గం వేస్తుంది. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. చేస్తూనే ఇప్పుడు వాళ్ళు కూడా చిన్నప్పుడు ఇలా పాజిటివ్గా ఉండి యాక్టివ్గా ఉండి అన్నీ మంచిగా వాళ్ళు కూడా మార్కులు మంచిగా వస్తూ ఉంటే అంత మంచిగా ఉండి వాళ్ళకి మంచి మంచి కొన్ని స్పెషాలిటీస్ కరాటే అని, డ్యాన్స్ అని అలాంటి కొన్ని వాటిలలో వాళ్ళని టైం స్పెండ్ చేపిస్తూ ఉంటే వాళ్ళకు హ్యాపీనెస్ ఫీలింగ్ తోటి ఇంకా ఎక్కువ పట్టుదలతోటి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిసిప్లిన్, ఏ టైంకి ఎలా మాట్లాడడం, ఎలా కామ్గా ఉండడం ఇవన్నీ కూడా అలవాటు అవుతూ ఉంటాయి. ఇంటిలో కూడా పిల్లల్ని వాతావరణము, పరిస్థితులు, మంచి ప్రవర్తన, మంచి ప్రశాంతంగా చదువుకోవడానికి ఈ చిన్న ట్రిక్స్, పాయింట్స్ ఇలా అన్నీ చెప్పడం వల్ల వాళ్ళు చాలా మంచి వాళ్ళైపోయి ఈరోజు పౌరులే రేపటి దేశానికి ఉపయోగపడేవాళ్ళు. కాబట్టి అందుకే వాళ్ళకి అన్నీ మంచి నేర్పిస్తూ ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బస్సులో ఒకసారి ఈ మధ్యలో రీసెంట్లీ వెళ్తుంటే ఒక అతను ఏంటంటే ఆయన కనీసం చాలా చదువుకున్నాడు. అయితే తను మ్యారేజ్ చేసుకునే అతను, తన లవ్ అంతా మ్యారేజ్ చేసుకునే అతడు ఇంట్లో వాళ్ళని అందరినీ అటు వాళ్ళని ఇటు వాళ్ళని ఒప్పించాడు. ఆమె ఆస్ట్రేలియా ఉంది. ఈయన వెళ్ళాలని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతనంట. తనకి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ అమ్మాయి కావాలి. మళ్ళీ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏమంటున్నారు, నీకు ఇంత ఆస్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఎందుకు వెళ్తావు ఇలా అంటున్నారు. నేనేమో మరి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాకు వెళ్ళడం కుదరట్లేదు ఇలా నా పక్కన కూర్చొని ఇలా థింక్ చేస్తున్నాడు. అయితే ఆయన మాటలలో అంత పాజిటివ్నెస్ కాదు, ఇది నా వల్ల కాదు, ఇలా చేయలేను, ఇన్ని ప్రయత్నాలు చేసినా నేను సక్సెస్ కావట్లేదు అని ఇలా అంటుంటే మనం ఇప్పుడు పాజిటివ్ పదాలని అలవాటు చేసుకున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ఎరుకలో ఉన్నప్పుడు, అవేర్నెస్లో ఇవన్నీ వస్తున్నప్పుడు మనకి ఎవరైనా చుట్టుపక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పాజిటివ్గా మాట్లాడుతున్నారా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఈ మాటల వల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. అయితే నేనేం చెప్పానంటే, నువ్వు ప్రజెంట్లో ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నాను ఏంటంటే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాను, అక్కడ ఉన్నాను, అక్కడ వర్క్ చేస్తున్నాను, శాలరీ తీసుకుంటున్నాను, అమ్మాయిని నేను ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాను, ప్రజెంట్ నవ్వు అని ఇలా థింక్ చేయి, నీకు దాని ఫలితం ఉంటుందని చెప్పాను. ఇదంతా కూడా వివేకానంద ఏంటంటే మన థాట్ని ఏ విధంగా, దాన్ని మన మనసులో ఏ విధంగా ఆలోచిస్తామో, దాన్ని ఇప్పుడు ప్రజెంట్లో ఏ విధంగా ఆలోచిస్తామో కొన్ని రోజులైనా కానీ లైఫ్లో కావాలన్నా వద్దన్నా అది జరిగిపోతుంది అని వివేకానందుడు చెప్పాడు. కాబట్టి మనం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్లో పెట్టి మన అనుభవం ద్వారా తెలుసుకున్నాలి. నేను అలా కొన్ని విషయాలు నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇలా మీ అందరూ కూడా మంచి జరగాలని నా అనుభవంలోని కొన్ని విషయాలు చెప్తున్నాను. మనం ఇప్పుడు ధ్యానం చేసి అవేర్నెస్లో ఉండి పాజిటివ్ థింకింగ్ చేసిన వాళ్ళకు మనం ఎక్కడైనా వెళ్ళినా కూడా ఎవరేం మాట్లాడుతున్నారు, వాళ్ళు పాజిటివ్ మాట్లాడుతున్నారా, నెగిటివ్ మాట్లాడుతున్నారా, అలా మాట్లాడడం వల్ల వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని కూడా చెప్పడానికి మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఇవన్నీ పదాలను వాడి ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో చేయడం వల్ల ఇప్పుడు మనం ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మన లైఫ్లో వాటిని పాటించడం వల్ల రియల్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగపడిన మంచి విషయాలను నలుగురికి పంచడం వల్ల నలుగురు కూడా మంచి చేసిన వాళ్ళమైతే మంచి చేసినప్పుడు ఏమవుతుందంటే మనము యూనివర్స్ తోటి మెల్లమెల్లగా కనెక్ట్ అవుతూ ఉంటాం. అందువల్ల మనకు అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. అలా చేయడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.